తెలంగాణ రాష్ట్రము ఏర్పడినటువంటి ఉద్యమం ఏదైతే ఏర్పాటు కోసం ఉద్యమంలో ప్రధానమైనటువంటి ఉద్యమ సైనికులు, విద్యార్థులు, యువకులు రాష్ట్రంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాల్లో అనేక మంది త్యాగాలు ఉద్యమాల్లో పాత్ర చేయడం కారణంగా ఏర్పడినటువంటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఏదైనా ఒక రంగానికి తీవ్ర అన్యాయం, ఒక విశ్వాసఘాతకం చేసిందంటే అది విద్యారంగం, ముఖ్యంగా ఉన్నత విద్య. మిత్రులారా, ఈరోజు మేము ప్రధానంగా గౌరవ గవర్నర్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రంలో చాలా స్పష్టంగా మేము అడిగాం. రాష్ట్రంలో ఉండేటువంటి 14 విశ్వవిద్యాలయాల్లో బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తున్నది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ ఏర్పడి నుంచి కూడా ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ను నియమించకపోవడం దురదృష్టకరం కాదు, కేవలం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. భారతదేశంలో 21వ శతాబ్ది నిర్మాణం జరగాల్సినటువంటి సమయంలో తెలంగాణకు, తెలంగాణ విద్యారంగానికి కేసీఆర్ గారి ద్వారా ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వ్యతిరేకించి వస్తున్నది. ఈరోజు మేము వినతి పత్రంలో చాలా వివరంగా ఏ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ లేరు, ఎందుకు లేరు అని చెప్పడం జరిగింది. బీజేపీ ఒత్తిడి కారణంగా, ఉద్యమ బాటలో వెళ్ళడం కారణంగా కేవలం నిన్న 2 పేర్లు ప్రకటించడం జరిగింది. వారికి తెలుసు మేము ఉద్యమిస్తున్నామని. రెండవ ప్రధాన అంశం, ఈ యొక్క రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో కానీ, డిగ్రీ కళాశాలల్లో కానీ వేకెన్సీలు, ఖాళీలు 60%, 65% నుంచి మొదలుకుంటే 90% వరకు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ఎన్ని సంవత్సరాలైనా భర్తీ చేయకపోవడం ఏదైతే ఉందో అది తెలంగాణ భావనకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక వెన్నుపోటు భావించాల్సినటువంటి విషయం వస్తున్నది. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు తెలంగాణలో ఉద్యోగ సంఘాల నాయకులు పల్లకి మోతగాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పల్లకి మోయడం తప్పిస్తే వీటి గురించి ఉద్యమించడం లేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చివరిగా ఈ యొక్క వినతి పత్రంలో మేము ప్రధానమైన విషయం కూడా చెప్పాము. కొత్త విశ్వవిద్యాలయాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ కొత్త విశ్వవిద్యాలయాల్లో మీరు కనుక గమనిస్తే రాజకీయం తప్పిస్తే ఇంకేం కనబడట్లేదు. టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఇస్తున్నారు. ఎవరైతే కళాశాలలు సరిగా నడిపియలేదో, రాజకీయాలు చేస్తూ ఒక వ్యాపారంగా మార్చారో వాళ్ళకే విశ్వవిద్యాలయాలు అంటగట్టడం ఏదైతుందో ఇది పూర్తిగా రాజకీయం. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే గవర్నర్ గారికి కూడా అన్ని విషయాలు తెలుసు. మేము గవర్నర్ గారిని అడిగాము, కోరాము. రాబోయేటువంటి రోజుల్లో ఛాన్సలర్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి తెలంగాణ రాష్ట్ర సేవలో విద్యారంగాన్ని బాగుపరచాల్సిన అవసరం ఉందని మేమందరం కూడా ఈరోజు గవర్నర్ గారిని కలిశాం.